అనగనగనగనగా ఒక ఊరిలో ఒక పిల్లి ఉంది. అది దూరం నుంచి కోళ్ల గుళ్ళో ఉన్న కోళ్ళను చూసి, అబ్బా ఒక్కోటి ఎంత బలంగా ఉన్నాయో, రోజుకోటి తిన్నానంటే ఎంత రుచిగా ఉంటాయో, కానీ ఒక్కడే వెళ్ళాలంటే పీక్కు తినేస్తాయి, వాటిని ఏదైనా వేషంలో వెళ్ళాలి అని ఒక వైద్యుడి వేషం వేసుకుంది. సంచి నిండా మందులు దింపుకొని కోళ్లగూడు వద్దకు చేరుకుంది. సోదరులారా, మంచి రోజు ఈ రోజు. మీ అందరికీ ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. దానికోసం మంచి మంచి మందులు తెచ్చాను. అవి ఎంతో తీయగా ఉంటాయి. రండి, అందరికి తలా ఒకటి ఇస్తాను అని వినయంగా పలికింది. అప్పుడు అందులో 2-3 కోళ్లు తెలివైనవి, పిల్లి సోదరా, నీకు చాలా చాలా ధన్యవాదాలు అని గట్టిగా ఏకకంఠంతో కూసాయి. మీరు ఇక్కడి నుండి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమంతా ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉంటాం. మీకు మరొకసారి ధన్యవాదాలు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాయి. తన పథకం పారినందుకు పిల్లి విచారించింది. నిరుత్సాహంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ కథలో 2 నీతులున్నాయి. ఒకటి, శారీరక బలం కన్నా బుద్ధి బలం మిన్న. రెండోది, మనంతా కలిసి మెలిసుంటే ఎలాంటి శత్రువులనైనా అవలీలగా జయించవచ్చు. పిల్లలు, అన్ని సమయాల్లో శారీరక బలం పనికిరాదు, బుద్ధి బలం ఎప్పటికైనా పనికొస్తుంది. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, మరిన్ని మంచి కథల కోసం.